హలో ఫ్రెండ్స్, ఈ సబ్మర్సిబుల్ మోటార్ పాతది బుష్లు పంపు ఇండ్లర్లు పోయినాయి, అందుకు పక్కకు పెట్టేసి కొత్తది తీసుకున్నాము. వాటర్ అస్సలు ఫోర్స్ అనేది కాదు, ర్యామ్స్ ఎక్కువ తీసుకుంటాను. మెయిన్ మోటారు ఈ సింగిల్ ఫేస్ మోటార్లో కాపర్ వైర్ ఉంటుంది, ఖచ్చితంగా వాటర్ అనేది పోయాలి. ఆయిల్ మోటార్ పోయాల్సిన అవసరం లేదు, ఇది మామూలు మోటార్ కాబట్టి నీట్గా ఉండే వాటర్ పోయాలి. ఫైనల్గా మోటార్ పంపు సెట్ చేసుకున్నాము. దీనికైతే మట్టి ఎక్కువ వస్తుందని మెస్ అయితే 4 స్పూన్ చుట్టాము. 1.5 హెచ్పి మోటార్, 2 ఫోర్స్ తక్కువ వస్తుంది. మెస్ వల్ల అనుకోండి 3 అడుగులు మోటార్ని మళ్ళీ లాగాలి. లాగిన తర్వాత అది మెస్ కట్ చేసి తెచ్చి కెపాసిటీ పోయింది, మళ్ళీ పైకి తొట్లో పెట్టాను. ఫోర్స్ రాలేదు, చూశాను కదా. పైప్ అయితే పగిలిపోయింది. పైప్ పగిలిపోయిన వల్ల వాటర్ అయితే ప్రెజర్ రాలేదు. అందుకని ఆయిల్ క్యాన్ బాడీకి తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఫుల్ హీట్ చేసి హెచ్డి పైప్ దీంట్లో హీట్ చేసి నిప్పులు అయితే ఎక్కిస్తున్నాను. మెయిన్ నిప్పులు నీట్గా ఎక్కించుకుంటే మోటార్కి సేఫ్టీ అన్నమాట. స్టీల్వే వాడాలి. ఇది కింద పైప్ కట్ అయిపోయింది, అదేవిధంగా పైన కూడా తుప్పు పట్టిపోయింటే పైప్ కట్ అయిపోయింటే దాన్ని కూడా కట్ చేసి 2 నిప్పులు మార్చేసాము. చూడండి, ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఫోర్స్ చూద్దాం. ఈ వర్క్ వచ్చి ఎస్బీఐ కాలనీ తిరుపతి, మనకు తెలిసిన సార్ ఉంది. వాటర్ అయితే మంచి ఫోర్స్ వస్తున్నాయి. భరత్ ఎలక్ట్రికల్, వాటర్ లైన్, శానిటరీ, మోటార్, గీజర్, కూలర్ అన్ని వర్క్లు 99% నీట్గా చేసిస్తాము. చూడండి, ఫైనల్గా మోటార్ ఆన్ చేసిన తర్వాత ఫోర్స్ అయితే బాగా వస్తుంది. ఇది కనెక్షన్ చేస్తాం, మీరైతే గమనించవచ్చు. ఇదే పైప్ పగిలిపోయింది, చూడండి లోపల కూడా తెలుస్తుంది. దానివల్ల పైకి రాలేదు. మనం కట్ చేసిన తర్వాత నీట్గా పనిచేస్తుంది. తిరుపతిలో వర్క్ ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.